మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశం ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటిది మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదములు, పునర్వస్సు 3 పాదములు, ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి వారికి మిథున రాశి అవుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అగౌరవము 6, ఈ విధమైనటువంటి వారికి మిథున రాశి ఫలితాంశాలు చూపిస్తా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరాంతంలో ఉండబడేటువంటి ఒక ఫలితాంశ విషయానికి వచ్చేస్తే ఈ రాశి వారికి మిథున రాశి వారికి గురుడు అర్ధాది నుండి అనగా 1-5-2024 మేషరాశిలో ఏకాదశి స్థానంలో ఈ యొక్క గురువు ఉండడం చేత వాళ్ళకి మంచి గౌరవమైనటువంటిది, ఆ గౌరవము, తేజస్సు, సర్వకార్యములందు విజయం సాధించేటువంటి అవకాశము, సుఖమైనటువంటి సౌఖ్యమైనటువంటి జీవన విధానాన్ని గలిపేటువంటి విధానం ఉంది. తదుపరి 2-5-2024 నుండి ఈ యొక్క గురువు అనేటువంటి వాడు వృషభ రాశిలో అనగా ద్వాదశ స్థానములో ఉండడం చేత అప్పుడు అశుభ స్థానానికి వచ్చేస్తున్నాడు, అంటే వ్యయ స్థానంలోకి గురువు వచ్చేస్తున్నాడు. దానివల్ల అనేకమైనటువంటి నష్టాలు, ఆ తర్వాత మించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది ఆ యొక్క గురు ప్రభావితం చేత జరగడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే శని అర్ధాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ఉండడం చేత ఈయన అశుభ స్థానం అవడం చేత రోగము, విచారము, వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తించుట, పాపకార్యాలు చేయట, ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి యొక్క ప్రభావితం చేత ఆయన ఏది చేసినా దానివల్ల భంగమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఉంది. దాంతో పాటు ఈ రాహు అర్ధాది వరకు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉండడం చేత ఆ యొక్క దశమ స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల సంతోషము, ఆనందము, భోజన సౌఖ్యము, సదా ఆనందంతో శరీరంతో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తొలగిపోయి కష్ట నష్టాలన్నీ కూడా సంతోషంగా ఉండేటువంటి విధానాలతో కూడుకొని శుభ ఫలితాలు కలిగించేటువంటి వాడు ఆ రాహు కలుగుతున్నాడు. దీనికి భిన్నమైనటువంటి వాడు రాహు, కేతు ఫలితాలు అపోజిట్ గా ఇస్తా ఉంటాడు. అలాగే కేతు కూడా అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో అంటే చతుర్థ స్థానంలో అశుభ స్థానం అవ్వడం వలన ఆయన అస్థిర బుద్ధి అంటే స్థిరమైనటువంటి బుద్ధిని కోల్పోయి శరీర వాధిక్యతము, తర్వాత స్త్రీ మూలకమైనటువంటి కలహాలు, ప్రయత్న కార్యాలన్నీ విఫలమైపోవడము, ప్రయాణాలు అధికంగా చేయడము, దానివల్ల నష్టపోవడం, ఇలాంటి ఫలితాలను ఈ యొక్క మిథున రాశి వారికి సూచిస్తుంది అన్నమాట.